హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత ప్రాణమ నా దరి చేరుమ 34వ భాగాన్ని వినేద్దాం. ఎప్పటికీ నీ ప్రేమను పొందలేను కానీ కోపాన్ని మాత్రం భరిస్తాను. ఎందుకో తెలుసా, నా పేరు పక్కన నీ పేరు విజయ్ చేరింది కదా, అందుకే ఎంతటి నరకం అంతా స్వర్గంలానే అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ప్రాణం పోతుందని విద్య అనగానే విజయ్ ఇంకా తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా విద్యాని హత్తుకొని ఆమె మెడవంపల్లో తలను దాచుకున్నాడు. ఊహించని చర్యకి విద్య షాక్తో బిగుసుకుపోయింది. అంతలోనే తేరుకొని, బాబోయ్ ఇప్పుడు మళ్ళీ కొట్టడు కదా అనుకుని, సారీ, నేను కావాలని నీ దగ్గరికి రాలేదు, అది అది మరి కలలో వచ్చుంటాను అని విద్య మాట్లాడుతుంటే విజయ్ మరింతగా కౌగిలి బిగించాడు. అప్పటి వరకు మాట్లాడుతున్న విద్య సడన్గా మాటలు ఆపేసింది. విద్య ఆ పిలుపుతో ఏదో ప్రేమ, విజయ్ అని ఆశ్చర్యంగా అతని ఫేస్ చూడాలని ఆరాటపడింది విద్య. కానీ ఎక్కడ విజయ్ ఆమె పట్టు బిగించేసరికి ఆమెకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. విజయ్ అంది. ఒక్కసారిగా ఆమెను వదిలి తను ఏం చేశాడో గుర్తు తెచ్చుకొని పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్ళాడు. విద్యకేం అర్థం కాలేదు. ఎందుకు హక్ చేసుకున్నట్లు, ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అనుకుని ఆమె కూడా బయటకు వచ్చి విజయ్ కోసం చూస్తుంది. రెస్ట్ రూమ్లో అతను వెళ్ళడం చూసి అతని వెనకే పరుగులు పెట్టి రూమ్కి వచ్చింది. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? కోపంగా అన్నాడు. నీ కోపం పక్కన పెట్టు, ఎందుకు అలా వదిలేసి వచ్చావు? ఎందుకు నన్ను హక్ చేసుకున్నావు? సూటిగా అడిగింది విద్య. నిద్రలో కలగానే ఉంటావులే. కలనా? నేనెందుకు కంటాను? ఆపరా ప్లీజ్, నాకు మెంటల్ రానివ్వకు. చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? ఎంతో ఆశగా అడిగింది విద్య. ఇది నా ప్రైవేట్ రూమ్, మూసుకొని నువ్వు బయటికెళ్ళు. విజయ్ అంటూ కంటి నిండా నీళ్ళతో చూస్తుంది. ఆ క్షణం విద్యాని చూడగానే విజయ్కి ఊపిరాడలేదు. కంటి నిండా నీళ్ళతో 2 చేతులు చాపాడు. ఒకవైపు సంతోషం, మరోవైపు ఆనందం. ఏడుస్తూ విజయ్ని అల్లుకుపోయింది. ఏరా, ఇప్పుడు తగ్గిందా కోపం అంటూ విజయ్ చెంపల మీద కొడుతూ అతని ముఖంపై ముద్దులు పెట్టింది. ఏంటే ఇది, కుక్కపిల్లలా మీద పడిపోతున్నావు? అబ్బా ఆపవే నీ ముద్దులు అంటూ విసుక్కున్నాడు విజయ్. ఎక్కడ ఆగుతుంది విద్య? ప్రేమించిన మనిషి దగ్గర తీసుకునేసరికి ఆమె ఆనందం అంతా ఇంత కాదు. విద్య ఓపిక సాయించింది విజయ్కి. ఇప్పుడు టైం నాది, నీకు మాట్లాడే ఛాన్స్ లేదని విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదవుల్ని అందుకుంది. అమాంతం ఆమెను ఎత్తుకొని ఆమె ముద్దుకి జత కలిపాడు. ఆ ముద్దులోని తెలుస్తుంది విద్య అంటే ఎంత ఇష్టమో. ఆ ముద్దులోని తెలుస్తుంది అతని క్షమాపణ ఆమెను ఎంత బాధ పెట్టాడు. ఆ ముద్దులోని తెలుస్తుంది ఇన్ని రోజులు ఆమె ప్రేమ కోసం ఎంతలా పరితపించిపోయాడు. తన ముద్దుతో ఆమెకి ఊపిరాడకుండా చేసి తన కౌగిల్లో ఉక్కిరి బిక్కిరి చేశాడు. విద్య గింజుకుంటూ విజయ్ని కొడుతూ మొత్తానికి అతని కౌగిల్లోని చిందులు తొక్కి అతనికి దూరం జరిగింది. చంపేస్తావా నన్ను? ఆమె మాట పూర్తి కాలేదు. మరోసారి ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఈసారి ఆమె అడ్డు చెప్పలేదు. ఆమె చెంపలకి అతని కన్నీటి తడి తగిలేసరికి తన కౌగిల్లో అతని బంధించి అతని ప్రేమని రుచి చూస్తుంది. కాసేపటికి ఆమె పెదవుల్ని వదిలి ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు. ఎందుకు మళ్ళీ ఇదంతా కళ అనవు కదా? ఎంతో బాధగా అడిగింది. తీయనైన కలలా ఉంది. కంటి నిండా నీళ్ళతో అడిగాడు. విజ్జు అంటూ ఏడుస్తూ అతని ఎదపై తలని వాల్చింది. మాటలతో నన్ను చంపేస్తావని అస్సలు అనుకోలేదే బొమ్మాలి, పో, ఈ విజయ్ నీకు బానిసైపోయాడు అంటూ ఏడుస్తూ నవ్వుతూనే ఆమెను హత్తుకున్నాడు. ఈ మాటలకు పడి సచ్చేది నేను అంటూ అతని కళ్ళలోకి చూసింది. సారీ విద్య, వద్దు, నాకు సారీ వద్దు. నువ్వు ఎందుకు దూరం పెట్టావో నేను అర్థం చేసుకోగలను, కానీ నాది ఒక అనుమానం, అడగనా? ఏంటే? ఆమె చెంపల మీద కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను నిజంగానే యాక్సెప్ట్ చేసావా? చేశాను కాబట్టే ముద్దు లాగాను, అయినా ఇంకా అనుమానమా? అనుమానం నీ ప్రేమ మీద విజయ్. ఏంటి? మా అన్నయ్య కారణం జై శివాని మధ్యన ఏం జరిగినా నువ్వు నన్ను వదిలేవు కదా, నీకెందుకు వచ్చింది ఆ డౌటు? ప్లీజ్ విజయ్ చెప్పు. పిచ్చిదానా, నేనెందుకు వదులుతానే, ఇప్పటికే ఆలస్యం చేశాను అంటూ ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. గువ్వ పిట్టల అతని కౌగిల్లో చేరింది విద్య. సార్, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? అప్పుడే 100సారి నువ్వు అడగడం అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్తే అన్నిసార్లు అడిగేదాన్ని కాదు కదా. ఆమె మాటల్లో దాగి ఉన్న చిరుకోపం ఇట్టే పసిగట్టాడు జై. కోపమా? నాకు కోపం కూడానా? ఇంటి దగ్గర అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ సార్. ఇంటికి వెళ్తే నువ్వు ఎక్కడ ఖాళీగా ఉంటావు? కిచెన్ రూమ్లోనే కదా ఉండేది. కనీసం ఈ గంట అయినా నాతో ఉండు. ఇంటికి వెళ్ళాక నేను ఎలానో డిస్టర్బ్ చేయను. నేనేం మాట్లాడినా మీరు బయటికి తీసుకుని వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు కదా, కానియండి అంటూ వింటూ బయటికి చూసింది శివాని. శివ, చెప్పండి సార్. నా ఫేస్ చూసి మాట్లాడు. ఎలా మాట్లాడినా మీ మాటలు నాకు వినిపిస్తాయి కదా, చెప్పండి అని కోపంగా ఉన్న శివాని మాటలకి
జై తనలోని తాను నవ్వుకున్నాడు. ఆమె పక్కనే ఉంటూ చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తుకు రాదు జైకి. కాసేపటికి కారు సముద్రం దగ్గర ఆగడంతో శివాని ఆశ్చర్యంగా చూసింది. అప్పటికే వీళ్ళని ఫాలో అవుతున్న కృష్ణ కారు పార్క్ చేసి కారులో నుంచి శివానిని చూశాడు. ఎల్లో కలర్ చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది. తదేకంగా శివానిని చూస్తూ కృష్ణ చూపు వేరే చోట నాగింది. చూపులతోనే శివాని మీద నిప్పుల వర్షం కురిపిస్తుంది రమ్య. ఫ్రెండ్స్తో బయటకొచ్చిన రమ్య శివాని జైలుని చూసి కొంచెం దూరంలో నిలబడిన జైని ప్రేమగాను శివానిని కోపంగాను చూడ్డం కృష్ణ చూపుని దాటిపోలేదు. ఇదేదో మనకి హెల్ప్ అయ్యేలా ఉందే. చూస్తుంటే ఈ లేడీ కన్ను శివాని మీద ఫైర్గా ఉంది. జైని కూల్ అండ్ ప్రేమగా చూస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ అమ్మాయితో మాట్లాడాలి ముందు. దీని వివరాలు ఎక్కడుంటుందో ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఏంటి సార్ టైం కాని టైంలో బీచ్కి తీసుకొచ్చారు? కరెక్ట్ టైంకి తీసుకుని వచ్చానులే. జై మాట పూర్తి కాకుండానే పానకంలో పుడకలా వచ్చింది రమ్య. హాయ్ సార్. హాయ్ అక్క. రమ్య నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్స్తో బయటకు వచ్చానక్క. ఇంతలో నువ్వు సార్ కనిపించారు. ఇప్పుడే రావాలా అనుకుని నవ్వుతూ షేకన్ ఇచ్చాడు జై. అతని చేతిని పట్టుకున్న రమ్య గాల్లో తేలిపోయింది. సార్ మీరేంటి మా అక్కని బయటికి తీసుకొచ్చారు, అది కూడా బీచ్కి? అనుమానంగా అడిగింది రమ్య. మీ అక్కడి బీచ్కి తీసుకురాకూడదని రూల్ ఏమన్నా ఉందా? నవ్వుతూ అన్న జై మాటలకి రమ్యకి కాలింది. అబ్బెబ్బే నా ఉద్దేశం అది కాదు సార్. అయినా నువ్వు కాలేజీ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడం మానేసి ఫ్రెండ్స్తో ఎందుకు బయటకు వచ్చావు? ఇంటి దగ్గర అమ్మ ఒక్కరితే ఉంటుంది కదా, ఆ విషయం మర్చిపోయావా? అబ్బా నువ్వేంటక్క అమ్మ అమ్మ అంటూ చంపుకు తింటావు. అయినా ఈ ఏజ్లో ఎంజాయ్ చేయకుండా ముసల్దాన్ని అయ్యాక ఎంజాయ్ చేయనా? రమ్య అంటూ శివాని ఏదో మాట్లాడేలోపు శివ కూల్. రమ్య మీ అక్క అలానే అంటుంది కానీ నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. కర్మరా బాబు, నేను వచ్చిందే నీ కోసం, నువ్వేమో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి అంటున్నావు. వెళ్ళక తప్పుతుందా అనుకుని లేని నవ్వుని ముఖాన పులుముకుని ఓకే సార్ వెళ్తాను అక్క బాయ్ అంటూ శివానిని హత్తుకుంది. కానీ కోపంగా మనసులోని శివానిని తిట్టుకుని అక్కడి నుండి వెళ్ళింది రమ్య. ఇదంతా కారులో నుంచి గమనిస్తున్నాడు కృష్ణ. శివ పద, ఇంకా ముందుకు వెళ్ళాలా? వెళ్ళాలి కాదు నడవాలి అంటూ జై శివాని చేతిని పట్టుకున్నాడు. ఒక్కసారిగా గుండె జల్లుమంది. శివానికి ఏదో తెలియని అలచడి, బిడియం, కంగారు మొదలైంది. సార్ మాట్లాడాలి శివ అంటూ సముద్ర కెరటాల్ని చూస్తూ అన్నాడు. ఒకవైపు కృష్ణ, మరోవైపు రమ్య. ఇద్దరు జై శివాలని కోపంగానే చూశారు. ముందుకు నడుస్తున్నాడు కానీ జైకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం. చల్లని గాలిలో సముద్ర కెరటాల హోరున మధ్యన శివానితో అలా నడవడం జైకి బాగా నచ్చింది. ఏదో చెప్పాలని అన్నారు? చెప్పాలనే ఉంది కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని అనుకుని గొంతు సవరించుకుని శివాని చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. సార్ అంటూ భయంగా చూసింది. భయపడుకు శివ, ఎందుకో తెలీదు నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను, కలవలేను. అలాంటిది ఎందుకో నీకు బాగా దగ్గరయ్యాను. ఎందుకు దగ్గరయ్యానో కూడా నాకు తెలియదు కానీ నువ్వు పక్కనుంటే బాగుంటుంది. జై మాటలకి శివాని అలానే చూసింది. ఇది ప్రేమో ఏమో నాకు తెలియదు. నీ గతంలో నాకు పని లేదు. నీతో కలిసి ఉండే భవిష్యత్తే నాకు ముఖ్యం. నీ చెయ్యి అందిస్తావా? జీవితాంతం నీ చేతిని పట్టుకుని కడవరకు తోడుగా నడుస్తాను అని జై అనగాని ఈ మాటలు వింటున్న రమ్య ముఖం టమాటా రంగులో మారిపోయింది. శివాని షాక్గా జైని చూసింది. అలా చూడకు శివ, ఇది కల కాదు నిజం. జై మనసు నిన్ను కోరుకుంటుంది, ఏమంటావు అంటూ ఆమె ఫేస్ని దోసట్లోకి తీసుకుని ఎంతో ప్రేమగా చూశాడు. ఆ ఒక్క చూపు చాలు జై శివానిని ఎంతలా లవ్ చేస్తున్నాడో తెలియడానికి. సార్ అంటూ కంటతడితో చూసింది. సార్ కాదు, నేను నీవాన్ని, జై అని పిలు. అలా పిలవలేను ఎప్పటికీ. నాకు జీవితం ఇచ్చిన గొప్ప వ్యక్తి మీరు. అలాంటిది మీ పక్కన నిలబడే అవకాశం నాకు లేదు. నేను అర్హురాల్ని కూడా కాదు, ఏకాకిని. అయినా నాకు మీరు, మీ కుటుంబం అంతా నాకు అండగా నిలబడ్డారు. అలాంటిది మీరు నన్ను ప్రేమించడం అంటే నాకు ఏదోలా ఉంది జై గారు. అంటే నీ దృష్టిలో నా మీద అభిప్రాయం ప్రేమ కాదా? సూటిగా అడిగాడు జై. ప్రేమ ఒక్కటే కాదు, ఆప్యాయత, గౌరవం అంటూ శివాని ఏదో చెప్తుంటే జై ఒక్కసారిగా శివానిని హత్తుకున్నాడు. మాట్లాడుతున్నదల్లా ఆగిపోయింది శివాని. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు శివ? లేదు, నేను ప్రేమించడం లేదు, ఏడుస్తూ అంది. నువ్వు నన్నే కాదు ఎవరిని యాక్సెప్ట్ చేయు. నీకు జరిగిన అన్యాయం అలాంటిది. గతాన్ని మనసులో పెట్టుకుని నన్ను కాదు అనడం ఎంతవరకు కరెక్ట్ శివ? నిజంగానే మిమ్మల్ని నేను ప్రేమించడం లేదు సార్. అవునా అంటూ శివాని ముఖాన్ని దోసట్లోకి తీసుకుని నిజంగానే ప్రేమించడం లేదా? లేదు అని తల అడ్డంగా ఊపింది. నిజంగానా అంటూ ఇంకాస్త దగ్గరగా శివానిని దగ్గరకు తీసుకున్నాడు జై. ఊపిరి వెచ్చగా తగులుతుంది శివానికి. నిజంగానే ప్రేమించడం లేదు సార్. సరే నువ్వు ప్రేమించకు, నేనే నిన్ను ప్రేమిస్తాను అంటూ ఒక్కసారిగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు జై.
నిండు పున్నమే ఒకవైపు అయితే చల్లని గాలి మరోవైపు. హోరున వస్తున్న సముద్ర కెరటాలపై జై శివానిని తడిసి ముద్ద చేస్తూనే ఉన్నాయి. అయినా సరే జై తన ప్రేమని కురిపించడం మానలేదు. వణుకుతూనే అతని వీపు చుట్టూ చేతులు బిగించి తాను మైమరిచిపోయింది శివాని. ఇదంతా చూస్తున్న కృష్ణ పిడికిలి కోపంగా బిగుసుకుంది. రమ్య చూపులతోని నిప్పుల వర్షం కురిపిస్తూ, ఏదో అయితే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పటి వరకు నీ మీద కోపం మాత్రమే ఉండేదక్క. కానీ నువ్వు జై ప్రేమని సొంతం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేశావు. ఎలా వదులుతాను నిన్ను? నీ ప్రేమ నీకు ఎంత ముఖ్యమో నా ప్రేమ నాకు అంతే ముఖ్యం అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె పెదవుల్ని అసలు వదలాలని అనిపించట్లేదు జైకి. ప్రేమ కథలో తొలి ముద్దుని రుచి చూస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. శివాని కంట్లో ఎంతకి తడి ఆగడం లేదు. జై ముద్దుకి అతని బిగి కౌగిల్ని ఆస్వాదిస్తూనే చప్పుడు చేస్తున్న అతని గుండె శబ్దం వింటూ తన మనసులో ఉన్న ఏదో తెలియని బాధని, ఆనందాన్ని, ఒక మిక్స్డ్ ఎమోషన్ని బయటపెట్టింది. నెమ్మదిగా ఆమె ఆదరాల్ని విడిచి ఆమె చెంపల మీద కన్నీటిని తుడిచాడు. కళ్ళు తెరుద్దామన్న ఆమె తెలవలేకపోతుంది. కృష్ణ కోపం తారాస్థాయికి చేరుకుంది. స్టీరింగ్పై గట్టిగా చేత్తో కొట్టుకుని చూపులతోనే తన కోపాన్ని చూపించాడు. శివ ఆ పిలుపులో ఎంతో ప్రేమ. అంటూ మూలిగింది. ప్లీజ్ అని ఆమె చెంప నిమిరాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి జైని చూడలేక భారంగా అతని ఎదపై తలని వాల్చింది. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టం లేదా? మౌనంగా ఉంది. చెప్పుమా అంటూ జై తలనిమరకని చిన్నగా తలని పైకెత్తి, ఇష్టం లేకుండానే మీ చేత ముద్దు పెట్టించుకుంటానా అనుకుంది. నువ్వు అలా చూస్తే నాకు ఎలా అర్థమవుతుంది? ఏదో ఒకటి మాట్లాడు శివ. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దామా? ఆమె ఇలా అనేసరికి జై ఏం మాట్లాడలేదు. సరే పద అని ముందుకు నడిచాడు. వెళ్తున్న జై చేతిని పట్టుకుంది శివాని. అప్పటికే చిన్నగా వర్షం అందుకుంది. ఏంటి, ఒక అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోలేనంత అమాయకులు కాదు మీరు. అందుకే మీరు ఇప్పుడు నన్ను ముద్దు పెట్టినా అడ్డు చెప్పలేకపోయాను. ఇంతకీ మించి ఎలా చెప్పగలను సార్ మీరంటే ఇష్టమని అంటూ అంతలోనే జై చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. నా జీవితం ఏంటో తెలుసుగా, అది అడ్డు పెట్టుకుని నన్ను బాధ పెట్టరు కదా. మనసులో ఉన్న మాటని బయట పెట్టింది. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా అన్నాడు. మౌనంగా ఉంది. చెప్పు శివ. ఉంది కాబట్టే కదా మీతో పాటు బయటకు వచ్చాను. అయినా సరే ఇంకా అనుమానమా? ఏం చేయను, దెబ్బతిన్న మనసు మళ్ళీ మళ్ళీ గాయం అవ్వాలని కోరుకోదు కదా. ఆ గాయానికి మందు రాయాలని కదా నేనొచ్చింది అంటూ శివానిని దగ్గరికి తీసుకుని, ఇంకా గతం వదిలే, మన కోసమే ఆలోచించు అని ఆమె నుదుటిన చుమ్మించి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళారు. ఎలా శివానితో సంతోషంగా ఉంటావో నేను చూస్తాను జై. నా రాధని కళ్ళ ముందే చంపిన నీకు శిక్ష ఎలా ఉంటుంది అంటే నాకంటే రెట్టింపు బాధపడతావు అనుకున్నాడు. ఏంటి సూరి, ఇంత టైం అయినా బయటికి వెళ్ళిన జై శివాని ఇంకా రాలేదు? తెలీదండి, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఒకవేళ వచ్చేస్తున్నారేమో. ఇంతకీ విజయ్ విద్య ఏంటి, భోజనానికి రాలేదు? వస్తారులే. ఏమండి? ఏంటి సురేఖ, ఇప్పుడు శివాని వస్తుంది కదా, విషయం అడగనా? ఎప్పటికైనా అడగాల్సిందే కదా, అడుగు. ఎందుకో భయంగా ఉందండి. ఎందుకు భయం? నిన్ను భరిస్తున్నందుకు నాకు కదా ఉండాలి. ఏంటండి మీరు కూడా తయారయ్యారు? ఏదో సరదాగా అన్నాను. అదిగో పిల్లలు వచ్చేస్తారు చూడు. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చారు జై శివాని. ఏంట్రా ఇంతసేపు బయట ఏం చేశారు? ఏం లేదమ్మా, సరదాగా అలా బయటికి వెళ్ళాం. సరే ముందు తొందరగా ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేసేద్దాం. అమ్మా, ఎందుకీ విజయ్ ఎక్కడా? వాడా విద్యతో గొడవ పడుతూ ఉంటాడు. ముందు మీరిద్దరు తొందరగా ఫ్రెష్ అయ్యారండి, ఈలోపు వాళ్ళు వచ్చేస్తారు అని సురేఖ అనగానే జై శివాని ఇద్దరు ఎవరి రూమ్స్కి వెళ్ళారు. అబ్బా ఏంటి విజ్జు, వదులు, కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విజ్జు కోగిల్లో గింజుకుంటుంది. ఏయ్, ముద్దు పెట్టాకే నేను వదిలేది, లేదంటే నైట్ నా చేతుల్లో నీకు తెలుసుగా అంటూ విజ్జు అనగానే విద్య కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? జై శివాని ఒక్కటయ్యాకే అప్పుడు నేను నీ సొంతం అవుతాను. అప్పటి వరకు ఈ చిన్న చిన్న వాటితోనే సరిపెట్టుకో. ఏంటి? నో నో నో, అస్సలు కుదరదు. విజ్జు ఇక్కడ మొత్తం ఇవ్వాల్సిందే కమాండింగ్గా అన్నాడు. చాలే ఊరుకో. ఏయ్ బొమ్మాలి అంటూ విద్యని మీదకి లాక్కుని, చూడు, ఈ విజ్జుని భరించాలంటే మాటలు కాదు, అయినా అన్న ఒకదే భరిస్తానని భరించు. తన చేత్తో ఆమె నడుం దగ్గర అల్లరి చేస్తూ గిలిగింతలు పెట్టాడు. ఎందుకో విజ్జు ప్రేమకి ఆమె మనసు కరిగిపోతున్నా ఏదో మూలన భయం, మళ్ళీ మధ్యలోనే వదిలేస్తాడేమోని. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పర్లేదు, మనసులో ఉన్నది కక్కే. ఈ ప్రేమంతా నిజమే కదా, అబద్ధమైతే కాదు కదా. నీ అంకమ్మ ఎన్నిసార్లు అడుగుతావే, చెప్పలేక చస్తున్నాను. నీకంతగా అనుమానం వస్తే నన్ను వదిలే. ఇంకొకసారి నిజమేనా అబద్ధమా అని అడిగావంటే బలవంతంగా రేప్ చేసి పడేస్తాను నేను.
అదేంటి? మరి లేకపోతే ఏంటే? కోపంగా అన్నాడు. దెబ్బకి సైలెంట్ అయింది విద్య. ఎందుకంత కోపం? ఒక్కసారిగా ఊపిరాడంత ప్రేమ చూపిస్తే ఎవరికైనా ఇలానే అనుమానం వస్తుంది. అందుకే నాకు వచ్చింది. ఏడ్చినట్టుంది. అర్జెంటుగా రూమ్ నుంచి బయటికి పోవే, లేదంటేనా? ఏం చేస్తావురా అంటూ లోపలికొచ్చారు రాజశేఖర్, జై, సురేఖ గారు, ఆ వెనకే శివాని కూడా. అందరూ అలా వచ్చేసరికి విద్య సిగ్గుతో తలని దించుకుని, విజయ్ ఏం మాట్లాడలేదు, షాక్గా. అంతలోనే చిన్నగా నవ్వుకున్నాడు. పైకి ఎంత బాగా నటిస్తావు కానీ వేషాలు మాత్రం మామూలుగా లేవురా నీ దగ్గర. ఊరుకోమ్మా అంటూ చిన్నగా సురేఖ భుజంపై తలని వాల్చాడు. చాలా సంతోషంగా ఉందిరా మీ ఇద్దరు కలవటం. విద్యని ఇంత తొందరగా క్షమిస్తావని అస్సలు అనుకోలేదు. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండండి అని సురేఖ అనగానే విజయ్ నవ్వుకున్నాడు. శివాని, ఏంటంటే? ఎలానో ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నువ్వు భయపడకుండా నిజం చెప్పాలి. ఏంటంటే? ఏం అర్థం కాకుండా చూసింది. ఏం లేదమ్మా, నీకు జై అంటే ఇష్టమేనా? సూటిగా అడిగింది సురేఖ. శివాని షాక్గా చూసింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పు, వాడంటే ఇష్టమేనా? నీకు ఇష్టమైతే 3 రోజుల్లో నిశ్చితార్థం, ముహూర్తం ఉంది. నువ్వు ఓకే అంటే అదే ఖాయం చేస్తాను అని సురేఖ అనగానే శివాని ఆశ్చర్యంగా చూసింది. చెప్పు చెల్లెమ్మ, మా సూరి ముందు జాగ్రత్తలోనే ఉంది. మా వాడికి నువ్వంటే ఎలానో పిచ్చి, ఇంకా అంతా నీ చేతుల్లోనే ఉంది అని విజ్జి అనగానే శివాని సిగ్గుతో జై వెనక దాక్కుని తలను దించుకుంది. అందరూ నవ్వుతూ ఓ అంటూ అరిచారు. విజయ్ అల్లరి అంతా ఇంత కాదు. శివాని జైని ఒక రేంజ్లో ఆటాడుకున్నాడు. సురేఖ ఆనందానికి అవధుల్లేవు. కానీ తమ ఫ్యామిలీ అంతా ఆనందం చూస్తున్న రాజశేఖర్ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ కృష్ణ చుట్టూనే తిరుగుతున్నాయి. కారు పార్క్ చేసి గేట్ ఓపెన్ చేసి లోపలికొచ్చాడు కృష్ణ. సోఫాలో కూర్చున్న రమ్య సూర్యకాంతం చెప్తున్న మాటలు పట్టించుకోకుండా నైట్ జై శివానికి ముద్దు పెట్టడం తలుచుకుని తనలోని తను రగిలిపోతుంది. రమ్య, రమ్య, ఏంటమ్మా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకులా ఉన్నావు? నేను చెప్తాను మీ అమ్మాయి ఎందుకు అలా ఉందో అంటూ దర్జాగా సోఫాలో కూర్చున్నాడు కృష్ణ. కృష్ణని చూసిన సూర్యకాంతం చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నాడు. కొంపదీసి నా కూతురుని లవ్ చేస్తున్నాడా ఏంటి? ఆ ఆలోచన రాగానే ఉబ్బి తప్పి పైపోయింది. ఎవరు బాబు మీరు అని సూర్యకాంతం అనగానే తల్లి అంత కూలుగా మాట్లాడేసరికి రమ్య ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న కృష్ణని చూసింది. ఏంటి రమ్య అలా చూస్తున్నావు? నా ఫేస్ కట్ ఇంతకు ముందు చూసావు కదా, మర్చిపోయావా అని కృష్ణ అనగానే రమ్య ఆలోచిస్తూ గుడిలో జైతో గొడవ పడడం గుర్తుకొచ్చి, మీరు గుడిలో? అవును, కృష్ణని. హో, కానీ ఎందుకు వచ్చారు మా ఇంటికి, అది కూడా టైం కాని టైంలో? ఎందుకంటే మీతో ఒక పని పడింది, అది చాలా ముఖ్యమైన పని. నాతో మీకేంటి పని? కొంచెం కోపంగా అడిగింది. ఎందుకే అంత కోపం? ఆ అబ్బాయిని పూర్తిగా మాట్లాడి డబ్బు ఆశతో నవ్వుతూ అంది సూర్యకాంతం. అమ్మా అంటూ కోపంగా చూసింది. చూడు, నువ్వు అనుకున్నట్టు నేను ఈడియట్ని కాదు, డైరెక్ట్గా మ్యాటర్కి వస్తున్నాను. నువ్వు జైని లవ్ చేస్తున్నావు కదా? ఏంటి అని షాక్గా చూసింది రమ్య. అంతొద్దు, నార్మల్ యాక్టింగ్ చాలు. బీచ్లో అన్నీ చూశాను, అలానే గుడిలో నువ్వు శివాని మీద కోపంగా రగిలిపోవటం చూశాను. చెప్పు, నువ్వు జైని లవ్ చేస్తున్నావు కదా? అవును, కానీ ఇప్పుడు లవ్ చేయడం లేదు. ఆయన మనసులో మా అక్క శివాని ఉంది, లేదంటే నేనే ఆయన్ని పెళ్లి చేసుకునేదాన్ని. రమ్య మాటలకి సూర్యకాంతం 2 కళ్ళు పెద్దవి చేసింది. ఎందుకు నువ్వు డ్రాప్ అవ్వడం? మీ అక్క ప్లేస్లో నువ్వు ఉండలేవా? ఉండాలని నాకు ఉంది, కానీ అక్కడున్నది సైలెంట్ కిల్లర్. జై చూపులతోనే మనసులో ఏముందో పసిగట్టగలడు. అక్కడున్నది జై అయితే ఇక్కడున్నది కృష్ణ. చెప్పు, నీకు జై కావాలా లేదంటే వద్దా? అసలు మీరెవరు నాకు ఆప్షన్ ఇవ్వడానికి? నాకు జై మధ్యన ఉన్న రిలేషన్ నీకు పెద్దగా తెలీదు, కానీ మీ అక్కని నేను లవ్ చేస్తున్నాను, తను నాకు కావాలి. ఏంటి అని షాక్గా అడిగింది రమ్య. అవును, మీ అక్క అందం, ఆ నడక, ఆ నవ్వు, ఆ వాలు కళ్ళు ఒక్కటేంటి, శివాని అందం నన్ను మాయ చేసింది కాబట్టే తను నాకు కావాలి అని చెప్పు. చెప్పు, నా డీల్కి నువ్వు ఒప్పుకుంటావా? ప్లాన్ నాది, కానీ యాక్ట్ చేయాల్సింది నువ్వు. ఎంత డబ్బు కావలిస్తే అంత ఇస్తాను. అంతేకాదు, నీకు నీ ప్రేమ దక్కుతుంది, నాకు నా శివాని ప్రేమ దక్కుతుంది. ఏమంటావు అంటూ తను తెచ్చిన సూట్ కేస్ ఓపెన్ చేసి డబ్బుని చూపించాడు కృష్ణ. సూర్యకాంతం మైండ్ సెట్ ముందుగానే క్యాచ్ చేశాడు కాబట్టి. అంత డబ్బు చూసిన సూర్యకాంతం కళ్ళు మెరిశాయి. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఆ శివాని జైలుని విడదీస్తే ఇంత డబ్బా? అంతా మాకే ఇచ్చేస్తాడా అనుకుంది. ఏంటి, డబ్బు ఆశ చూపిస్తున్నారా? సూటిగా అడిగిన రమ్య మాటలకి సూర్యకాంతం కోపంగా చూసింది. ఇదొక్కర్తి, ఎప్పుడు ఎలా తెలివిగా మాట్లాడాలో తెలీదు అనుకుని విసుక్కుంది. కానీ ఆ డబ్బు మీద చూపు మాత్రం తిప్పడం లేదు. నువ్వు ఏమనుకున్నా నాకు నష్టం లేదు. నువ్వు హెల్ప్ చేయకపోయినా శివానిని ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అప్పుడు నువ్వు జై కోసం ఎంత పాకులాడినా పనవ్వదు, ఎందుకంటే నాతో యుద్ధం చేస్తాడు.
ఆ యుద్ధంలో ఓడిపోతాడు కాబట్టి. ఓడిపోవడం నువ్వు అనుకునేది కాదు, ప్రాణాలు కోల్పోవడం అని కృష్ణ అనగానే రమ్య షాక్గా చూసింది. లేదు బాబు, మా అమ్మాయి మీరు చెప్పినట్టే చేస్తుంది. ఏం రమ్య? అవును, కానీ జై సార్ని మీరు ఏమీ చేయకూడదు. మీకు మీ శివాని ఎంత ముఖ్యమో నాకు జై అంత ముఖ్యం అని రమ్య అనగానే కృష్ణ గర్వంగా నవ్వాడు. షబాష్ అంటూ 2 చేతులతో నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. అమ్మో ఎంత డబ్బు అంటూ ఆ సూట్ కేసుని చేతుల్లోకి తీసుకుంది సూర్యకాంతం. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.